ఓసారి అక్బర్ తన ఆస్థానంలో ఒక వింత పోటీ పెట్టాడు. తాను ఆపు అనేంత వరకు తనకు కథ చెప్పాలన్నాడు. అలా ఎవరు చెప్పగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానన్నాడు. సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ ఎంతో ఓపికగా వాటన్నిటినీ చక్కగా విన్నాడు. పైగా ఒక్కో పండితుడి కథ చెప్పడం పూర్తి కాగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవాడు. పండితులంతా చేతులెత్తేశారు. ఇక ఆఖరున బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ తర్వాత తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో పెద్ద చింత చెట్టు. దాని కింద ఓ ఎలుగుబంటి నిద్రపోతుంది. కాసేపటికి దానికి మెలకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద పులి వచ్చింది. కాసేపు కునుకు తీసి అది వెళ్ళిపోయింది. ఇంతలో చెట్టు మీదకు ఓ కాకి వచ్చి వాలింది. దాని తర్వాత రెండో కాకి వచ్చి వాలింది. ఆ తర్వాత మూడోది వచ్చి వాలింది. కాసేపటికి ఐదోది వచ్చింది అంటూ కథ చెప్తున్నాడు. నీకు లెక్కలు రావా? ఆ పాపు మూడోది తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి ఎలా వస్తుంది అన్నాడు అక్బర్. జహాపన, మీరిస్తానన్న బహుమతులు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది, అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పు తెలుసుకుని నాలుగు ఖర్చుకుని తర్వాత ఓ నవ్వు నవ్వి సభాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అన్నాడు. తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు. అక్బర్ సభలోని వారంతా తమ కరతాళ ధ్వనులతో బీర్బల్ను అభినందించారు.